అవి ఉంది అన్ని చోట్ల, కాలేజెస్ దగ్గర అమ్ముతున్నారు, స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, పబ్బుల్లో అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు తీసుకొచ్చి. సార్ మీరు డబ్బులతో కాదని చెప్పారు, ఆ రోజువారీ సర్వైవల్కే చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. సార్ సూరి సినిమా టైంలో మీరు ఇబ్బంది పడ్డారా డబ్బులకి? నేను సినిమా తీసిన ప్రతి సినిమాకి ఇబ్బంది పడతాను, దీనికి ఇబ్బంది పడలేదు. మీరు ఎప్పుడు అంటే ఐ నెవర్ సీన్ యూ లావిష్, ఎవరు మిమ్మల్ని అలా చూడలేదు. అది మీ చాయిసా మీ పరిస్థితా? పరిస్థితే, చాయిస్ ఉంది. ఇప్పుడు ఏదైనా సినిమాలో డబ్బులు వచ్చి ఉంటే డెఫినెట్గా దీనికి వాడుకుంటాం కదా. ఎక్సెప్ట్ స్వర్ణక్క నాకేమైందంటే బై ద టైం నేను కొద్దిగా రీజనబుల్గా డబ్బులు సంపాదించే సినిమాలు వచ్చేటప్పటికి నాకు బ్యాక్లాగులు ఉంటావచ్చు. ఆ బ్యాక్లాగులు తొలగించుకుంటూ రావటానికి సో ఇప్పుడు కంఫర్ట్ జోన్లోకి రాలేకపోయాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను కంఫర్ట్ జోన్లో ఉన్నా. లాస్ట్ 2-3 ఇయర్స్లో కూడా నేను ఎక్కడో అంతకుముందు మీ ఐ డ్రీమ్లో పనిచేశాను ఒక సంవత్సరంన్నర. అది కంఫర్ట్. తర్వాత ఏదో వేరే ఛానల్లో పనిచేశాను. అదే నా కంఫర్ట్ జోన్ నాకు నిజంగా చెప్పాలంటే. ఇంతకాలం ఈ 76 ఏళ్ళ జీవితంలో లాస్ట్ 2-3 ఇయర్స్ కంఫర్ట్ జోన్. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ నాకు ఖర్చులు బాను 10-5 మిగిలే డబ్బులు బ్యాంకులో ఉండటం అనేది ఇదే చూడటం నేను. అది చాలా ఆశ్చర్యకరం సార్, మీకంటే అంత క్యాలిబర్ ఉండి అన్ని హిట్లు తీసి మరి అది ఏమంటారు విధి అంటారా లేక పరిస్థితులు కలిసి రాకపోవడమా? పరిస్థితులు అంటే ఏంటంటే వీళ్ళందరూ చాలామంది ఆ రోజుల్లో, ఇప్పుడు అందరూ తీస్తున్నారు కానీ ఆ రోజుల్లో నేను ఒకే సంవత్సరం 5-6 సినిమాలు రిలీజ్ చేశాను. నేను డైరెక్షన్ చేసినవి కానీ రిలీజ్ చేసినవి కానీ. సో రొటేషన్లోకి వెళ్ళిపోతూ ఉండేది. ఒకవేళ వచ్చినా కానీ ఓ హిట్ ఓ ఫ్లాప్ ఉండేటప్పటికీ మనం అన్ని కంటిన్యూస్ సక్సెస్ హిట్లు తీయాలి. తీసుంటే డబ్బు కనపడేదేమో, ఎప్పటికప్పుడు ఒకటి తగలగానే ఇమీడియట్గా రెండోది పోగొట్టేది. డబ్బులు వచ్చినాయి అనుకుంటే రెండోదట్లో పోయి. సో ఎక్కడ అంత కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు సార్ పుష్ప లాంటి సినిమాలకి మేము వింటాం, ఎవరో చెప్పాం, ముత్యాల సుబ్బయ్య గారు చెప్పారు అనుకుంటాం మొన్న, 300 కోట్లు ఇలా ఉన్నాయి డైరెక్టర్ రెమ్యూనరేషన్స్ అని. అప్పట్లో అసలు చాలా తక్కువ కదా సార్. అంటే ముత్యాల సుబ్బయ్య గారు రోజుల్లో ఆయన తీసుకున్నది, ఆయన చాలా ఎక్కువ తీసుకున్నారని మేము అనుకునేవాళ్ళం. మాకు తక్కువ ఇచ్చేవారు అప్పుడు. ఆయన పెద్ద డైరెక్టర్, మేము చిన్న డైరెక్టర్లు కదా ఆ రోజుల్లో. ఇది ఏం లేదు, ఆ రోజులకి డబ్బులకి ఆ రోజు ఇది, ఈ రోజు డబ్బులకి ఈ రోజు ఇది. ఈరోజు పుష్ప డైరెక్టర్కి వచ్చిందంటే పుష్ప 50% పార్ట్నర్ ఆయన సినిమాలో. టైటిల్స్లోనే ఉంది కదా, సుకుమార్ రైటింగ్స్ అని ఉంది కదా. ఈజ్ ప్రొడ్యూసర్. అది మోర్ దెన్ డైరెక్టర్, ఈజ్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్. సో ఆయన కథ అయిందే, డైలాగులు అయినయే, స్క్రీన్ ప్లే అయింది, డైరెక్షన్ అయింది, ప్రొడ్యూసర్ అయిన. కాబట్టి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ప్రొడ్యూసర్గా వచ్చినాయా రైటర్గా వచ్చినాయా అనేది మనం చెప్తే 100 వచ్చిందా 200 వచ్చిందా అని వేరే సంగతి. బట్ వాట్ ఎవర్ హీ గాట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సో మెనీ ఆస్పెక్ట్స్. నౌ సార్ మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం, పుష్ప రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం, RRR ఆస్కర్ విన్నింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం. ఈ డైరెక్టర్స్ అందరిలో సార్ హూ డూ యూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా? అంటే వాళ్ళు రకాల్లో వాళ్ళు ఇది ఉన్నారన్న. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తున్నాం. రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్గా జోనర్ ట్రై చేస్తున్నాడు. ఎక్సెప్ట్ బాహుబలి 1 and 2 తప్ప మిగిలిందల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక డిఫరెంట్. రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు. తర్వాత ఈ చేంజ్ ఈగ దగ్గర నుంచి చేంజ్ దిస్ థింగ్, ప్యాటర్న్ మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా తీయటం మొదలెట్టాడు. కొత్త కథలాగా డిఫరెంట్. కొత్త కథ కూడా కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంతా డిఫరెంట్గా ఉంది. ఈగ తర్వాత ఇది మర్యాదరామన్న ఒక డిఫరెంట్ ఇది. ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి, మగధీర, ఎక్కడికక్కడ మీకు సెపరేట్గా డిఫరెంట్గా వస్తున్నాడు ఆయన. సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది. ప్లస్ ఆయనతో పాటు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్ షుడ్ బి ఏ మార్కెటింగ్ మ్యాన్. ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మాకు మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా. ప్రొడ్యూసర్స్ వస్తాడనే పద్ధతిలో ఉండేవాడు. రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేవాడు. బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఎ ఫిలిం అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి. దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా వెళ్ళిపోయినాయంటే వాళ్ళ భారతదేశం అంత ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి 2 చేసింది.
అందరూ బాహుబలి 2 దంగలు కొట్టేసింది అంటారు కానీ దంగలకి ఎంగలే సంబంధమే లేదు. బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి. దంగల్లో వచ్చింది ఏంటంటే చైనాలో ఒక దాంట్లో వచ్చింది అది డబ్బులు. చైనా డబ్బును మనం లెక్కేసుకుని 2,000 కోట్లని కంగారు పడుతున్నాం తప్ప మనకి ఇక్కడ వచ్చింది 600 కోట్లు 700 కోట్లు. అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప. అది 60 కోట్లకి చేసి అంత రావటం అనేది గొప్ప విషయం. దాన్ని డిస్ప్యూట్ చేయడానికి లేదు. అద్భుతమైన సినిమా అది. సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఇవే. ఆ చైనాలో 2,000 కోట్లు వచ్చినా అదంతా మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది. అక్కడ 30% 20% ఎంత వస్తుంది. అవును. సో అవి మనం గ్రాసులు చెప్పుకొని ఊరికే కంగారు పడతా ఉంటాం. ఇప్పుడు బాహుబలి తర్వాత ఇది వచ్చింది. అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ టెక్నిక్. ఈయన వచ్చేటప్పటికి ఈయనన్నీ లెక్కలు చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్గా చేసిన సినిమాలు ఈయన సిక్ట్ అయినాయి చూడండి మీరు. అంతకుముందు మీరు ఆర్య చేశాడు. ఆర్య డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏదో చేశారు కొన్ని అటువంటి ఏదో లెక్కలు నాకు అర్థమే కదా. 1 ఒకటి ఎన్టీఆర్తో ఒక సినిమా ఏదో చేశాడు. కప్పులు తిప్పుతూ ఉంటాడు, ఏదో తిరుగుతూ ఉంటుంది. ఏది మన నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా తీశాడు. అద్భుతం వెనక్కి తీశాడు. అసలు ఎవరు మన తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా అది ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది. అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా. విలేజీ ప్యాటర్న్ అది అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఈ పుష్పకి వచ్చేటప్పటికి పుష్ప వాజ్ ఏ రొటీన్ ఫిల్మ్ నాకు తెలిసినప్పుడు. పుష్ప 1, పుష్ప 2 ఈ స్మగ్లింగ్ మీద ఏదో రెప్లికా తీస్తారు ఏముంటుంది అని నేను చూడలే. యాక్చువల్గా నేను మొన్న చూసాను. ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీశాడో మీకు అందుకైతే అన్స్టాపబుల్ అయిపోయింది సినిమా. ఇది ఇవాళ రెవెన్యూ కనపడుతుందంటే ఫ్యామిలీ ఊరికి మా గంధపు చెక్కలు దొంగ కాదు. ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్తో పాటుగా రష్మిక అక్కడికి వచ్చేటప్పటికి ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. సెకండ్ హాఫ్ ఏడిపించాడు. ఆ సినిమాలో ఏడిపించడం అయింది. అందుకని సినిమా ఆడింది, ఇప్పటికీ ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. అదే అంటే నేషనల్ అవార్డు వచ్చిందంటే సినిమా ఇట్స్ గ్రేట్ కాదు. ఇప్పుడు అదే మనం ఎప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది, డైరెక్టర్గా హీరోకి వచ్చింది. హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు. మళ్ళీ నేను రెండోసారి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అవును కదా సార్, అంతే కదా. సో ఒకలా చూస్తే యాక్చువల్లీ ఒక కొత్త లీగ్ ఆఫ్ సినిమా వస్తుంది ఇప్పుడు. అంటే పెద్ద స్కేల్ ఒకటి, బట్ యాక్టింగ్ ఓరియంటెడ్ ఇంపర్ఫెక్షన్స్. ఇది మామూలు సినిమా కింద లెక్క తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఒక 100 సినిమాలు మొగుడు పిల్లలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే సినిమాలు 100 ఉన్నాయి. ఒకళ్ళు ఎన్హాన్స్ చేసుకునే క్యారెక్టర్. నా మొగుడిని అంటావా అని పెళ్ళం తిరగబడింది, నా పెళ్ళాన్ని అంటావా అని మొగుడు తిరగబడ్డ సినిమాలు 100 ఉన్నాయి. వాళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుంది. బట్ ఇవాళ దీని బ్యాక్గ్రౌండ్ ఈ గంధపు చెక్కలు ఇవన్నీ తీసుకుని చేసిందో నేను కోతల రేటు చెప్పానే. అలాంటి ఇలాగా ఇతను దొంగకి ఒక స్మగ్లర్కి వైఫ్ అంటే అంత ఎందుకు ఉండాలి? నేను నన్ను ఇన్సల్ట్ చేసినందుకు కదా, నా భార్య పేరు ఎత్తినది నాకు కోపం వచ్చింది, అందుకని నేను చూస్తానండి, అది నేను తట్టుకోలేను అంటాడు. ఎవరేం చెప్పినా ఒప్పుకుంటా, ఏమన్నా కానీ నా భార్య చెప్తే వింటానంటాడు. మరి అంత స్మగ్లర్కి ఈ సెంటిమెంట్ ఎందుకు ఉండాలి? నేను అక్కడ చెప్పానే, వైఫ్ని చెల్లి అన్న దరిద్రుడు తండ్రి కోసం జైలుకి వెళ్ళిపోయి చచ్చిపోతానంటాడు. అవును. సో అది నీకు ఎప్పుడు వేరియేషన్ వచ్చేటప్పటికి నీకు తేడా వచ్చేస్తుంది. సో అక్కడ ఇక్కడ కూడా మంచి దొంగలు, మధ్యలో దొంగ రాసుకలు తీశారు మీరు. దొంగ రాసుకలు టైటిల్ ఎట్లా పెట్టారు సార్? అది వాళ్ళ కథలో ఈయన చెప్పాడు, మన దివాకర్ బాబు గారు. ఆయన కథ కూడా ఆయన. నేను ఆ టైటిల్ ఒక్కటే చూసి మీ సినిమాలన్నింటిలో మీరే పెట్టుకుంటారు. రైటర్ ఆయన, అతను మన తమిళ ఆయన రైటర్. సో భలే ఒక లాంగ్ ఇన్నింగ్స్, 50 years ఇన్ ద ఇండస్ట్రీ. ఎవ్రీబడి అందరూ మిమ్మల్ని అంత గౌరవిస్తారు, ఇప్పటికీ ఇష్టపడతారు. కానీ మీరు కుండ బద్దలు కొట్టి మొహమ్మీ చెప్పేస్తారు అన్నీ. ఎప్పుడు మీకు శత్రువులు తయారు అవ్వలేదా? ఉన్నారు, కొంతమంది అవుతారు, కొంతమంది తిడతానే ఉంటారు, అప్పుడప్పుడు తిడతా ఉంటారు. నన్ను చంపేస్తా ఉన్నట్టు కూడా ఉన్నారా? నడుస్తూ ఉంటారు. అంటే ఏ ఇష్యూలో సార్? ఏదో ఒక ఇష్యూలో వాళ్ళకి నచ్చని ఏదైనా చెప్తే కోపం వస్తుంది కదా. ఎవరు సార్? నేను దాసనారాయణరావు గారు, నేను కృష్ణ గారు భయంకరంగా పోట్లాడుకున్నాం. అవునా? ఎలా పోట్లాడుకున్నారు? ముఖాలు కూడా చూసుకునే లెవెల్లో పోట్లాడుకున్నాం. తర్వాత మేము ఇద్దరం
అసలు నేను కృష్ణ గారు కానీ నేను దాసనారాయణరావు గారు అంత క్లోజ్గా మళ్ళీ ఎవరు లేరు ఇప్పుడు. ఏ విషయాల్లో వచ్చేవి గొడవలు అంటే? మాకేదో దీంట్లోనే మనం వేరే సొంత పర్సనల్ ఇష్యూస్ మాకేమైనా లేవు కదా. క్రియేటివ్ డిఫరెన్సెస్లోనే చాలా గట్టిగా మొహాలు చూసుకోకుండా అంతవరకు మాట్లాడుకోకుండా. అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇవన్నీ, అంటే మీరు మరి మళ్ళీ ఎలాగా మేకప్ అలాగా మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోయింది. ఆటోమేటిక్గా అంటే ఎవరిలోనూ కల్మషం లేదు. ఇప్పుడు నాకు కల్మషం ఆయన మీద, నారాయణరావు గారి మీద కానీ కృష్ణ గారి మీద కానీ కల్మషం ఉండి నేను పంతం బట్టి ఉంటే వేరే, వాళ్ళకి నా మీద అటువంటిది ఏం లేదు. ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది నాకు కృష్ణ గారికి, అట్లాగే దాసనారాయణ గారికి నాకు ఒక క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చింది. సో అప్పుడు యూత్లో ఉన్నాం కాబట్టి దాసనారాయణరావు గారి మీద కొంచెం చిల్లల పల్లలుగా నేనే ఆయన మాట్లాడలే పాపం. సో ఆయన పిలిచి ఒక రోజు కూర్చోబెట్టి మాట్లాడారు, సెట్ అయిపోయింది. మీరు ఫాండ్గా ఇష్టపడి వేసుకునే మీ సినిమా ఏది సార్? వేసుకుని చూసే సినిమా పోతే పోనీయా, స్వర్ణక్క? నాకు పోతే పోనీ ఒకటిను, అలజడి ఒకటి. అలజడి ఎందుకంటే అలజడి ఇట్స్ మై ఓన్. ఎక్కువ సినిమాలు డైలాగులు కూడా మేము కాలేజ్లో జరిగిన సీన్స్ ఇవన్నీ ఎక్కువగా నా కాలేజ్ డేస్ మొత్తం అంతా అది. సో ఆ సీన్లన్నీ నేను ఆ కాలేజీలో మాట్లాడిన డైలాగులే పెట్టి రాసుకున్నాం. వాడు వేరే కొత్తవి కూడా రాయలేదు అంతవరకు, కాలేజ్ సీన్స్ వరకు. సో అందుకని కొంచెం నాకు ఇష్టమైన సినిమా అది. మీరు వెస్లీలో చదివారు కదా సార్? వెస్లీ, సికింద్రాబాద్ వెస్లీలో చదివారు. మీ వివాహం ఎలా అయింది సార్? అది మా ఇంటి పక్క ఇల్లు, 2 ఇళ్ళు అవతల ఉండేవారు ఇల్లు. సో మీరు చూసి ఇష్టపడ్డారు అయితే, అంతేగా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. అదే మరి ఇందాక ఏమన్నారు, ఫోటోలు కూడా చూడమని చెప్పారు సార్ మీరు. అది వచ్చింది అది. సో మీ పిల్లలు ఎవరు మీ బాటలో నడవట్లేదా? వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారా? మీరే డిసైడ్ చేస్తారా సార్ వాళ్ళకి? నేను సినిమాలు చూడమంటే సినిమాలు కూడా చూడరు. చూడరా? నా సినిమాలు ఏం చూడరు, బయటికి చూస్తారని తెలియదు నాకు. చిన్నప్పుడు పెద్ద ఇష్టపడేవారు కదా, వెళ్ళేవాళ్ళు సినిమాకి తీసుకెళ్ళేవాడిని కానీ పెద్ద. సో లైఫ్ హ్యాస్ టాట్ యూ సో మచ్ సార్. అంటే వాట్ ఈస్ మీ కోర్ టేక్ అవే ఏంటి లైఫ్లో అని? టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఫస్ట్ పాయింట్, దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ విత్ దట్. అంతే తప్ప నాకేం లేదు, నా కళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, ఇక నా కళ్ళ ముందు ఉండి వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని మనం బాధపడిపోతాం అంటే యూ లూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఐఎమ్ హ్యాపీ ఉన్నాను, బాగానే ఉంటాం కదా. బాగుంటానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రయత్నం చేయకుండా తిరగటం అనేది ఒకటోకి వచ్చింది. ముందు ప్రయత్నం చేయి, నీ పని. కృష్ణుడు చెప్పిన భగవద్గీతలో నీ పని నువ్వు చెయ్యి, వచ్చేది ఫలితం నీ చేతిలో లేదు. ఫలితం ఒక్కోసారి ఏదైనా రావచ్చు, కరెక్ట్, అవును. ఫలితం లేకపోయి ఉండొచ్చు, బట్ నీకు కృషి అయితే ఉండాలిగా. అవును, కృషి చేస్తూనే ఉండు, సో దట్ విల్ బి వెరీ హ్యాపీ, హెల్దీగా ఉంటావు. అల్టిమేట్ రిజల్ట్ ఈస్ నాట్ యువర్స్, వచ్చినప్పుడు వస్తుంది. దేవుడు నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మను. మరి కృష్ణుడు దేవుడు కాదా? అంటే ఆయన చెప్పిన భగవద్గీత నమ్ముతారు మీరు? ఏదైనా నమ్ముతుంది. నమ్మటం అనేది ఏముందమ్మ దీంట్లో? ఆయన చెప్పింది ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా నమ్ముతుంది కదా భగవద్గీతని, అందులో ఆయన చెప్పింది నేను చెప్తున్నాను. కానీ మీరు నేను చెప్పటం కదా, నేను ఏదో ఇదేం కాదు, అదే కదా అంటారు మన లైఫ్, జీవనసారం అంటారే. జీవనసారం అంతకంటే ఏముంది? మనం చేయాల్సింది చేయకుండా నాకు లేదు. ఇప్పుడు మనం చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటారు, నాకు సినిమా ఇండస్ట్రీ నేను ఎవడు రమ్మన్నాడు? నువ్వు యూ చూస్ యువర్ సెల్ఫ్. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని కావాలని కోరుకుని ఏదో ఇస్తారంటే నువ్వు సాధించాలి. వాళ్ళు చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా సాధించి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. చాలా కష్టపడి ఉంటారు కదా సార్. ఎంత వాళ్ళలాగా వాళ్ళు వచ్చేసింది, వాళ్ళకి అంత వచ్చింది నాకెందుకు రాలేదంటే వాళ్ళలాగా నువ్వు ఏమైనా చేసావా? నువ్వు చేయలా. నువ్వు చేస్తే నీ పరిధికి ఎంత ఉందో అంత పరిధి నీకు వస్తూనే ఉంది. నీ టాలెంట్కి సంబంధించి ఇప్పుడు నేనున్నానమ్మా, నేను సినిమాల్లో 1-6 వేషం వేసి ప్రకాష్ రాజ్కి అంత ఇచ్చేస్తున్నారు, ఆడ పెట్టుకుని నన్ను ఎందుకు పెట్టుకోలేదంటే నాకు పర్సనాలిటీ ఉంది కదా. ఆయన యాక్టరు, ఇవాళ దేశాన్ని ప్రపంచంలోనే ఆయన పేరు చెప్పుకునే అంత గొప్ప యాక్టర్ అతను. అవును, అతనిలాగా నేనున్నాను, ఒడ్డు పొడుగున్నాను, డైరెక్ట్ చేశాను, 2 సినిమాలు యాక్ట్ చేశాను, ఆయన పెట్టుకుంటారు నన్ను పెట్టుకోరని ఏడిస్తే నా ఆరోగ్యం చెడుతుంది తప్ప ఏం రాదు, పోదు, నాకేం రాదు. సో దిస్ కంపారిజన్ కానీ లేదంటే అసలు మనం వేరే కానీ ఆలోచించకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ పోతూనే ఉండాలి, వచ్చినప్పుడు వస్తుంది. సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా మీరు వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మూవీ ఆర్టిస్ట్ మెంబర్ని కూడా కాదు అంటే కాదు, బట్ జరుగుతున్న మార్పులు పరిణామాలు, ఆర్ యూ
సాటిస్ఫైడ్ అంటే ఒక యాజ్ అ సీనియర్ ఫిల్మ్ టెక్నీషియన్? అంటే బేసిక్గా మనం అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవటం అవసరం లేదు. ఎందుకంటే కంటే ఒక 800 మంది మెంబర్స్ దాంట్లో 200 మంది అసలు అందులో ఉన్నారో లేరో వాళ్ళకే తెలియదు. కానీ అంత ఢిల్లీ ఎలక్షన్ లెవెల్లో చేస్తారు కదా సార్, దాని తాలూకు హడావిడి. ఊరికి చేసుకుంటారు వీళ్ళు, ఎందుకు చేస్తారో అనవసరం, చేయాల్సిన అవసరం లేదు అది. ఈవెన్ ఛాంబర్ ఎలక్షన్ కూడా నేను మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడు చెప్తే ఎందుకు చేస్తున్నారంటే దాన్ని పోయే కాలం వచ్చిందని తిట్టొచ్చారు, మీడియా ముందే తిట్టొచ్చాను ఆ రోజు.